అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వం మొట్టమొదటి రోజు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చింది. ఏ వాగ్దానం? 3,000-4,000 పెన్షన్, 3,000-4,000 పెన్షన్. ఇదే గడిచిన ప్రభుత్వం 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల పెన్షన్ చేసే దానికి నేను తెచ్చుకుంటూ పోతుంటానని చెప్పి లాస్ట్ రోజు వరకు పెట్టి ఆ ఇచ్చే 250 కోట్ల రూపాయలు పేపర్ ప్రకటనకు డబ్బు తీసుకున్నటువంటి ప్రభుత్వం నాటి ప్రభుత్వం. నేటి ప్రభుత్వం ఒకటేసారి పెంచేసింది. ఈ విధంగా పేదలకి ఎన్టీఆర్ భరోసా అనే కార్యక్రమం ద్వారా ఆ యొక్క వర్గాల ప్రజలకి మేలు చేస్తా ఉంది. ఇదే కాకుండా రైతులు నట్టేట ఉంచేటువంటి ఏదైతే కార్యక్రమం ఉన్నదో భూ హక్కు చట్టాన్ని రద్దు చేసింది మన యొక్క ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం. రైతులకు ఆ యొక్క చట్టం రద్దు చేయడం ద్వారా మీకు ఎంతో మేలు చేసింది. అదే చట్టం ఉన్నట్లయితే రైతులు భూములు కూడా వదులుకొని ఆనాటి ముఖ్యమంత్రికి ఆస్తి రాసివ్వాల్సినటువంటి దుస్థితికి ఆనాటి ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఇదే కాకుండా ఈ రోజు మన ప్రభుత్వం ఎన్నో విధాలుగా ఇచ్చినటువంటి మాటలు నెరవేరుస్తా ఉంది. పేదవాడి ఆకలి నింపేదానికి అన్న క్యాంటీన్లని ఈ రోజు ఓపెన్ చేసింది. పేదవాడికి ఈ రోజు కింద వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. 5 రూపాయలకే టిఫిన్, 5 రూపాయలకే మధ్యాహ్న భోజనం, 5 రూపాయలకే రాత్రి భోజనం. పేదవాళ్ళు లైన్లో నిలబడుతున్నారు. ఎన్నోసార్లు నేను పర్యవేక్షణ చేశాను. నాణ్యమైన భోజనం అందిస్తున్నారో లేదా, కడుపు నిండా పెడుతున్నారో లేదా అని నేను పర్యవేక్షణ చేశాను. వారందరూ చక్కగా చెప్తా ఉన్నారు. మహానుభావుడయ్యా చంద్రబాబు నాయుడు కడుపు నిండా మాకు అన్నం పెడుతున్నాడు. మా పిల్లలు మా బయటికి నెట్టితే గెంటేస్తే ఆయన మాకు ఇక్కడ పక్కన అన్నం పెడుతూ ఉన్నాడని చెప్పి వాళ్ళు ఆశీర్వదించేటువంటి పరిస్థితికి వచ్చిందంటే ప్రభుత్వానికి ఉండవలసినటువంటి విధానాలు పేదవాడికి కడుపు నిండాలి. సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు మేలు చేసేమే ప్రభుత్వం యొక్క విధానం లక్ష్యంగా ఉండాలి. కానీ అందరినీ అన్యాయానికి గురి చేస్తూ కార్మికుడిగా వారిని ఇబ్బందులకు గురి చేయడం అనేది ప్రభుత్వ విధానాలుగా ఉండకూడదు. ఉన్నట్లయితే 151 11 అవుతాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏమైనా కూడా మీకు ఒకటే చెప్తా ఉన్నాను. ప్రజల ప్రభుత్వం ఏర్పడింది. ఈ రోజు కక్షలు లేవు, ఎవరి మీద ఉద్దేశపూర్వకంగా దాడులు లేవు. నాకు ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటే మనకు ఒకటే గుర్తొస్తా ఉంది. ఆస్తి బలవంతంగా రాయించుకున్నారు. ఇంతెందుకు మన మండలంలోనే ఒక పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు వైజాగ్ లో ఉంటే వాళ్ళ 11 కోట్ల రూపాయల ఆస్తులు రాయించుకున్నారని వారు వాపోయే దుస్థితి ఉందనంటే ఇది గడిచిన ప్రభుత్వం యొక్క విధానాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఈ యొక్క జిల్లాలో మొట్టమొదటిగా ప్రభుత్వం తరఫున ఒక ఇండస్ట్రీని పెట్టింది. మన మండలంలో ఎడవలిలో పెట్టింది. లెదర్ ఇండస్ట్రీ పెట్టించే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను 600 కోట్ల రూపాయలతో కొన్ని వందల మందికి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమాన్ని మనం 1వ తారీఖు నాడు భూమి పూజ చేసుకున్నాం. కార్యక్రమం అప్రహితంగా కొనసాగుతూ ఉంది. రాబోయే 4-5 నెలల్లో దాన్ని కంప్లీట్ చేసి మళ్ళా ఓపెనింగ్ కూడా పెట్టుకుని కొన్ని వందల మందికి ఉపాధి కల్పించబోతున్నాం. దాంతో మనం ప్రకాశం జిల్లాలోని రాజన్న మండలం ఎడవల్లో మనం మొదలు పెట్టుకోగలిగినామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఒకటే గుర్తు పెట్టుకోండి, చేసింది మనం చెప్పుకోవాలి. ఇవాళ రోడ్డు వేశాం 2,500 కోట్లతో. ఇవాళ మనం ఏదైతే కేంద్రం సృష్టించాం అలాగే ఒక గ్రామానికి ఒక గ్రామానికి అంతర్గత రోడ్డు వేశాం. ఈ నియోజకవర్గంలో గడిచిన 8 నెలల కాలంలో ఇప్పటి వరకు 30 కోట్ల రూపాయల రోడ్లు వేశాను. 150 శక్తి ఇచ్చాను. మనకు 320 శక్తి ఇవ్వబోతున్నాను. ఇది మన ప్రభుత్వ ఘనత. ఆర్థికంగా కష్టాలు నష్టాలలో ఉన్న ప్రభుత్వం చేయగలిగిందనేటువంటి విషయాన్ని ప్రజలకు మీరు ఇది తెలియచెప్పండి. గడిచిన ప్రభుత్వం ఒక తక్క మట్టి వేయగలిగిందా? ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసి వాళ్ళ జోబులు నింపుకున్నాను తప్పితే గ్రామాలను అభివృద్ధి చేసింది లేదు. బటన్ నొక్కారన్నారు. ఎంతమంది ఖాతాలో
డబ్బులు పోయి ఒక సంవత్సరం ఇస్తే రెండో సంవత్సరం వారికి ఇవ్వలేదు. ఈ విధంగా మనల్ని మోసపెట్టి మభ్యపెట్టి మనల్ని ప్రజల్ని ఏమార్చాలనుకున్నటువంటి వ్యక్తిని వారినే ఏమార్చారు ఈ ప్రజలు, దిక్కులైనటువంటి ప్రజలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం అంటే మనది, ప్రజలంటే మనమే. ఇది ఒకరికొకరు గడిచిన ప్రభుత్వం ఉద్యోగస్తులను ఎంత ఇబ్బందులు పెట్టారండి. టీచర్స్ అయితే కాలేజ్ కలగమన్నారు, టీచర్స్ అయితే బ్రాంచ్ షాపుల దగ్గర ఉండమన్నారు, ఉద్యోగస్తులు చట్టం మీద కొనుక్కలేదు, ఉద్యోగస్తులకు జీతాలు లేవు, వాళ్ళు రిటైర్ అవుతే బెనిఫిట్స్ లేవు. ఈ రోజు అటువంటి పరిస్థితి లేదు. ఒక్కసారి ఉద్యోగ సోదరులను అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం చేసే మంచి ప్రజల్లో తీసుకోండి. మీరు తీసుకోలేకపోతే రేపటి నాడు మీరే నష్టపోతారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఏది ఏమైనా ఈ కార్యక్రమం ఈ మీటింగ్ అయిపోయిన వెంటనే సమస్యలు ఉన్నటువంటి వారు లైన్ లో వచ్చినటువంటి అధికారులకి నేను ఆదేశాలు ఇస్తాను. దాని మీద నేను ఆ సమస్య పరిష్కరించబడిందా లేదా అని నేను పరిశీలన చేసి సమస్య పరిష్కరించేంత వరకు మీ తరపున నేను అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరిస్తానని తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.